అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి మూడు ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చిన వార్తాంశాలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నట్టు చెప్పుకుందాం. కంటెంట్ నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. ఒక 3 రోజులు 2 days మన న్యూస్ పేపర్ అనాలిసిస్ వీడియోస్ రాలేదు. నేను బయట ఉన్నాను, అంటే సంక్రాంతి కాబట్టి నేను ఊరు వెళ్ళానని చెప్పాను కదా. అక్కడ నేను ముందే చెప్పాను ఈ 2-3 days వీడియోస్ రావచ్చు రాకపోవచ్చు అని. ఎందుకంటే అక్కడ మాకు ఊర్లో ఎలా ఉంటుందంటే నెట్ కనెక్షన్ అందుబాటులో ఉండదు. ఒకవేళ వీడియో చేసి కష్టపడి చేసినా అప్లోడ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. కొన్ని సాంకేతిక కారణాలు ఉన్నాయి, వ్యక్తిగత కారణాలు ఉన్నాయి. అందుకని 2 రోజుల పాటు పూర్తిగా ఆపేశాను అనమాట. అలాగే వీడియోస్ కూడా చాలా తక్కువ చేశాను. ఇక మీదట యాజ్ యూజువల్గా మనం రెగ్యులర్గానే ఈ వీడియో న్యూస్ పేపర్ అనాలిసిస్ వీడియో రికార్డెడ్ ఉంటుంది, లేదా లైవ్ కూడా మేబీ రేపటి నుంచో ఎల్లుండి నుంచో అందుబాటులోకి వస్తుంది. కొత్త స్టూడియో అని చెప్పాను కదా, రెడీ అవుతుంది, ఆల్మోస్ట్ లాస్ట్లో ఉంది. ఒక 1 week రెగ్యులర్గా లైవ్ చేసి చూద్దాం, ఎలా ఉందో చూసి అది కంటిన్యూ చేయాలా, రికార్డెడ్ కంటిన్యూ చేయాలని చూస్తా. దోపిడీ వైకాపా నైజం, సంపద సృష్టి తెదేపా విజన్, భూ కబ్జాల కోసమే భూరక్షణ చట్టం తెచ్చారు. గుడివాడ రా కదలిరా సభలో చంద్రబాబు, అవినీతి అధికారులు జాగ్రత్త, తిరుపతిలో ఏం జరిగిందో చూశారుగా అంటూ హెచ్చరిక. గుడివాడ నియోజకవర్గంలో నిన్న రా కదలిరా మీటింగు గ్రాండ్ సక్సెస్ అయింది. భారీగా వచ్చారు జనం. చూడండి, ఒక నియోజకవర్గంలో జరిగిన మీటింగ్లో, ఒక నియోజకవర్గ స్థాయి మీటింగ్లో ఇంతమంది జనం రావడం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి కాన్ఫిడెన్స్ అసలు పీక్స్ లెవెల్కి తీసుకెళ్ళిందనమాట. గుడివాడ లాంటి నియోజకవర్గంలో టీడీపీ బల ప్రదర్శనకు దిగడం, ఆ మీటింగ్ హైలైట్ అవ్వడం, జనం భారీగా రావడం, రోడ్ల మీద కూడా భారీగా ఉండడం మామూలు విషయం కాదు. సో అయితే అక్కడ టీడీపీ అధినేత చంద్రబాబు గారు స్థానిక అంశాలను లేదా కొడాలి నాని గారిని ఎక్కువగా టార్గెట్ చేయకుండా రాష్ట్ర వ్యాప్త అంశాలను ఎక్కువగా తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ఫెయిల్యూర్స్ని ఎక్కువగా తీసుకుంటారు. స్థానిక అంశాలు ఏమైనా మాట్లాడతారేమో, కొడాలి నాని గారికి సంబంధించి ఏమైనా మాట్లాడతారేమో అంటే, ఎందుకులే ఆయన నా స్థాయి కాదు, ఆయన ఎక్కువగా టార్గెట్ చేయకూడదు అనేటట్టు ఏదో పైపైన అలా టచ్ చేశారు అంతే. ఎన్నికలు సమీపించడంతో మీ బిడ్డను ఆశీర్వదించాలని సీఎం జగన్ మరోసారి రాబోతున్నారు. జగన్ ప్రభుత్వం దోపిడీ చేస్తే తెదేపా ప్రభుత్వం సంపద సృష్టిస్తోంది అని తెదేపా అధినేత చంద్రబాబు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కృష్ణా జిల్లా గుడివాడలో గురువారం సాయంత్రం రా కదలిరా బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు. సో ముసలి కన్నీరు కారుస్తూ నెత్తి మీద చేతులు పెట్టేందుకు, ముద్దులు పెట్టేందుకు జగన్ వస్తున్నారు. గత ఎన్నికలకు ముందు మద్యం నిషేధం చేస్తేనే మళ్ళీ ఓటు అడుగుతారని చెప్పారా లేదా, కానీ అమ్మకాలు ఇంకా పెంచారు. ఈసారి మీ దగ్గరకు వస్తే నిలదీయండి. సో అడుగడుగునా నిలదీయండి, మీరు ఎక్కడా కూడా ఆగొద్దు, మోసం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు. అలాగే టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ భూరక్షణ, భూ యాజమాన్య హక్కు చట్టం ఉంది కదా, దాన్ని తీసుకొచ్చేస్తాము అని, దాన్ని రద్దు చేస్తాము అని చంద్రబాబు గారు చెప్పారు. అలాగే నిన్న నిమ్మకూరులో పూర్ టు రిచ్ అనే కాన్సెప్ట్ని ఆవిష్కరించి నిమ్మకూరు అండ్ నారావారిపల్లి ఈ 2 విలేజెస్ని పైలట్ ప్రాజెక్ట్గా దాన్ని సక్సెస్ చేసి చూపించి రాష్ట్రంలో మిగిలిన విలేజెస్లో కూడా ఈ కాన్సెప్ట్ అమలు చేస్తామని చెప్పారనమాట. అవన్నీ చూడొచ్చు. అలాగే గుడివాడలో నిన్న మార్నింగ్ అంతా ఉద్రిక్తత, అసలు మీటింగ్ జరుగుద్దా లేదా, ఎందుకంటే ఒకవైపు ఏమో వైసీపీ వాళ్ళు భారీ ర్యాలీలు, మరోవైపు టీడీపీ వాళ్ళు మీటింగ్ కోసం రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరు ఎదురెదురు అవ్వడం, ఒకరి మీద ఒకరు కాలు దువ్వుకోవడం, బాహాబాహీకి ప్రయత్నం చేయడం, మధ్యలో పోలీసులు అడ్డుకోవడం, ఇవన్నీ ఉద్రిక్తకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. చివరికి మీటింగ్ అయితే సాఫీగానే జరిగింది. గ్రాండ్ సక్సెస్ అయింది, హ్యూజ్ సక్సెస్ అయింది. జనం బీభత్సంగా వచ్చారు. సో అది తర్వాత ఎర్రచందనం వైకాపా ఇంధనం, కొన్ని జిల్లాల్లో ఆ పార్టీకి స్మగ్లర్లే అండాదండ, అర్ధ అంగబలం మొదలు అన్నీ సమకూర్చేది వారే, ఆ పార్టీ అభ్యర్థులకు ఎర్రచందనం స్మగ్లింగ్ సొమ్మే పెట్టుబడి. చాలా సింపుల్గా, చాలా స్ట్రాంగ్గా వైసీపీ అభ్యర్థుల ఎంపికలో ఆ ఎర్రచందనం స్మగ్లింగ్ డబ్బును ఏ విధంగా వాడుతున్నారు అనేది రాశారు. ఎంవి సుబ్బారెడ్డి స్మగ్లర్, ఎంసీ విజయానందరెడ్డి పేరు మోసిన స్మగ్లర్, కొల్లం గంగిరెడ్డి అంతర్జాతీయ స్మగ్లర్. ఈ స్మగ్లింగ్ ఒక్కటే కాదు, వీరందరికీ ఉన్న మరో సారూప్యం, సామీప్యం, వీరంతా అధికార వైకాపా నాయకులు. వీరే కాదు,
ఉమ్మడి చిత్తూరు కడప జిల్లాల్లో ఇలాంటి వారు ఎందరో అని ఈనాడులో రాశారు. ఈనాడులో విత్ నేమ్స్ రాసేశారు. ఎర్రచందనం స్మగ్లర్లకు వైకాపాకు మధ్య గాఢమైన బంధం పెనవేసుకుంది. వారే అక్కడ వైకాపాకు చోదక శక్తులు. అర్ధ అంగబలం మొదలు అన్ని రకాల వనరులు సమకూర్చేది వారే. వైకాపా తరపున ఉమ్మడి చిత్తూరు కడప జిల్లాల్లో పలు శాసనసభ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఈ ఎర్రచందనం స్మగ్లింగ్ సొమ్మే ఇంధనం. ఇందులో ఎటువంటి డౌట్ లేదు, అవసరం లేదు. భారీగా డబ్బులు వస్తాయి, భారీగా పంచుతారు, మామూలుగా ఉండదు. ఎన్నికల ఖర్చు ముఖ్యంగా ఈ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కొంతమంది ఎవరైతే దిగారో వాళ్ళు భారీగా ఓటుకి పాపం ఇన్నాళ్ళు ఓటుకి 1000-2000 ఎక్కువ అనుకునే వాళ్ళం కదా, ఇప్పుడు 5కి వెళ్తుంది. తెలంగాణలోనే 5,000కి వెళ్ళింది ఓటుకి, మన ఆంధ్రప్రదేశ్లో వెళ్తుంది. తర్వాత ఒక లోక్సభ 8 అసెంబ్లీ స్థానాల్లో మార్పులు. వైకాపా 4వ జాబితా వెల్లడి. నిన్న మొత్తం 9 నియోజకవర్గాల్లో మారిస్తే అందులో 8 ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాలే ఉన్నాయి. ఒక లోక్సభ స్థానం, చిత్తూరు ఎంపీ స్థానం, మిగిలిన అన్ని అసెంబ్లీ స్థానాలు 8 మొత్తం అన్నీ కూడా మార్చారు. నిన్న కనిగిరి అనూహ్యంగా బుర్రా మధుసూదన్ యాదవ్ గారి ప్లేస్లో దద్దాల నారాయణ యాదవ్ గారిని తీసుకొచ్చారు. ఆయన ఒక మండల స్థాయి నాయకుడు, కాకపోతే పార్టీకి విధేయుడు. కాబట్టి యాదవ్ని మార్చి మరో కమ్యూనిటీకి ఇస్తే బాగోదు కాబట్టి, రెడ్డీస్కి ఇస్తే బాగోదు కాబట్టి మరో బీసీనే అక్కడికి తీసుకొచ్చి దద్దాల నారాయణ యాదవ్ గారికి ఇచ్చారు. మరి బుర్రా మధుసూదన్ యాదవ్ గారికి హ్యాండ్ ఇచ్చినట్టే. పాపం ఆయన 2014లో పోటీ చేసి ఓడిపోయి 2000 పార్టీకి అంటిపెట్టుకొని చాలా ఖర్చు పెట్టి 2019లో భారీ మెజార్టీతో గెలిచిన ఆయనకి పార్టీలో వాల్యూ లేకుండా పోయింది. ఇప్పుడు ఎనీవే ఎక్కడైనా పెడతారేమో చూడాలి. ఏ చీరాలు పెట్టేస్తారేమో, బుర్రా మధుసూదన్ యాదవ్ గారిని తీసుకొచ్చి చీరాలు ఇచ్చేస్తారేమో. జరుగుతున్నాయి, చర్చలు అయితే జరుగుతున్నాయి. సో ఇవి నిన్న జరిగిన మార్పులు. దీని మీద మళ్ళీ నేను చెప్తా. ఇక ఈరోజు అంబేద్కర్ స్మృతివనం అని అంబేద్కర్ గారి విగ్రహం సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించబోతున్నారు కదా. దాని మీద ఈనాడులో రాశారండి, మామూలుగా కాదు. దార్శనికుడి దివ్య స్మృతికి దారుణ అవమానం ఇది. అంబేద్కర్ చెప్పిందేమిటి, జగన్ చేసిందేమిటి? అంబేద్కర్ చెప్పింది ఒకటైతే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలిస్తున్న విధానం ఒకలా ఉంది. అందుకే నేరుగా అంబేద్కర్ చెప్పిందేమిటి, మీరు చేసిందేమిటి జగన్, అంబేద్కర్ చెప్పిందేమిటి, మీరు చేసిందేమిటి జగన్, అంబేద్కర్ చెప్పిందేమిటి, మీరు చేసిందేమిటి జగన్ అని మొత్తం మీద ఒక 10 పాయింట్లతో అసలు జగన్మోహన్ రెడ్డి గారికి అంబేద్కర్ ఆశయాలు ఏమాత్రం లేదు, పోలిక లేదు. ఆయన పూర్తిగా అంబేద్కర్ చెప్పిన దానికి రివర్స్లో పాలిస్తున్నారు. అటువంటి వ్యక్తికి అసలు విగ్రహావిష్కరణ చేస్తారా జగన్, సిగ్గు అంటూ నక్క ఎక్కడ, నాగలోకం ఎక్కడ, అంబేద్కర్ విగ్రహాన్ని తాకే అర్హత మీకెక్కడిది జగన్ అని ఈనాడులో ఒక ప్రజెంటేషన్, ఒక అద్భుతమైన ప్రజెంటేషన్ చూసిన వెంటనే యాంటీ జగన్ అంటే జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేకులందరికీ కూడా ఒక బలం వచ్చినట్టే, నైతిక బలం వచ్చినట్టే, పొలిటికల్ బలం వచ్చినట్టే. అసలు ఈ పేజీ చూసిన వెంటనే నేను పొద్దున్న చూసా, ఏంటి ఈనాడులో ఇంత ప్రజెంట్ చేశారు. ఎందుకంటే ప్రతి అక్షరం కూడా చాలా స్ట్రాంగ్ వర్డింగ్, స్ట్రాంగ్ లైన్స్తో రాశారు. సో నేను దీని మీద ఏపీ 175 ఛానల్లో సెపరేట్గా ఒక వీడియో చేసి మొత్తం చదువుతా, చేసింది ఏంటి మొత్తం. లేదు మీరు కూడా వీలైతే వీడియో పాజలో పెట్టుకొని చూడండి. చాలా దారుణంగా రాశారు. నిజంగా ఇది చదివితే సిగ్గుతో తలదించుకోవాలి ఎవరైనా సరే ఈ వర్డింగ్కి. తర్వాత దళితులు మళ్ళీ నిలబడకూడదు, బలపడకూడదు. ఎస్సీ నియోజకవర్గాల ప్రతినిధులతో సీఎం జగన్ బంతాట. 4వ జాబితాలో 9 స్థానాలకు సమన్వయకర్తల ప్రకటన. వాటిలో 8 స్థానాలు ఎస్సీలవే. ఎస్సీలని మొత్తం మార్చేస్తారండి ఇందులో. నేను ఇంతకుముందు చెప్పాను, అదే జరుగుతుంది. ఎస్సీలను మొత్తం అన్ని చోట్ల మార్చేస్తారు, అందులో ఎటువంటి ఆలోచన లేదు. దివాలా దిశగా నూలు మిల్లులు, అందని రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహకాలు, బ్యాంకులకు రుణ వాయిదాలు, చెల్లించలేని వైనం, కార్మికుల ఉపాధికి భారీగా గండి. అదొకటి చూడొచ్చు. అలాగే ఎయిడెడ్ పోస్టులు యమా ఖరీదు గురు. ఎయిడెడ్ పోస్టులను అమ్ముకుంటున్నారు. గతంలో జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతుంది. ఎయిడెడ్ పాఠశాలల్లో ఉపాధ్యాయుల పోస్టులు 25 లక్షలు 30 లక్షలు బేరం పెట్టి అమ్ముకుంటున్నారు.
అవినాష్ బెయిల్ రద్దు వ్యాజ్యం విచారణ 5న. అలాగే అంగన్వాడీలపై ఏం చేద్దాం, మెట్టు దిగన ముఖ్యమంత్రి జగన్, ముగిసిన షోకాజ్ నోటీస్ గడువు, తలలు పట్టుకుంటున్న అధికారులు. పాపం అంగన్వాడీ కార్యకర్తలకి ఆ సూపర్వైజర్ల చేత ఫోన్లు చేయించి టార్చర్ పెడేస్తున్నారు, వచ్చి జాయిన్ అయిపోండి అని బెదిరిస్తున్నారు, వ్యక్తిగత బెదిరింపులకు దిగుతున్నారు. సరే, ఇవన్నీ ఈనాడులో అంశాలు. మళ్ళీ చూద్దాం, సాక్షిలోకి వెళ్దాం. సాక్షిలో ఖచ్చితంగా ఇదే రాస్తారని మనం ఎక్స్పెక్ట్ చేసిందే. సామాజిక సారథంట, అంబేద్కర్ ఆశయ సాధన బాటలో సీఎం వైఎస్ జగన్ అంట. చట్టం చేసి మరీ అవకాశాలు కల్పించడం దేశంలో ఇదే ప్రథమం. సంక్షేమ పథకాల ద్వారా డీబీటీతో పేదల ఖాతాల్లోకి 2.46 లక్షల కోట్లు, ఇందులో 75% నిధులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల ఖాతాల్లోకే. నగదు బదిలీయేతర పథకాల ద్వారా పేదలకు మరో 1.67 లక్షల కోట్లు. స్వాతంత్రం నాటి నుంచి ఇప్పటిదాకా రాష్ట్రంలో 4 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, ఇందులో 2.7 లక్షల ఉద్యోగాలు గత 56 నెలల్లో ఇచ్చినవే. అందులోనూ 80% ఉద్యోగాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకే. ఈ సామాజిక న్యాయం ఎంత బాగుందో ఈ మధ్య వంశీకృష్ణ యాదవ్ గారు చెప్పారు, కొలుసు పార్థసారథి గారు చెప్పారు, కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ గారు చెప్పారు, అలాగే చాలామంది ఎమ్మెల్యేలు చెప్పారు. చింతలపూడి ఎమ్మెల్యే గారు చెప్పారు, సింగనమల ఎమ్మెల్యే గారు చెప్పారు, పూతలపట్టు ఎమ్మెల్యే గారు చెప్పారు. ఈనాడోడో లేదంటే సాక్షిలో, ఆంధ్రజ్యోతిలోనో లేదంటే నాలాంటి జర్నలిస్టులు చెప్పక్కర్లా. వైసీపీ పార్టీ సింబల్తో గెలిచిన ప్రజాప్రతినిధులే చెప్తున్నారు ఆ పార్టీలో సామాజిక న్యాయం ఎలా ఉంది అనేది. ఆ పార్టీ అమలు చేసిన సంక్షేమ పథకాల్లో అంబేద్కర్ గారి పేరు తీసేసి సొంత పేర్లు పెట్టుకున్నప్పుడే ఆ పార్టీలో సామాజిక న్యాయం, అంబేద్కర్ గారి పట్ల గౌరవం ఏ మేరకు ఉందని తెలుసుకోవచ్చు. సో ఎనీవే, సొంత పేపర్ కాబట్టి ఈ మాత్రం రాసుకోపోతే ఎలా? సొంత పేపర్కి యజమాని ఆయనే, ప్రభుత్వానికి యజమాని ఆయనే కాబట్టి ఇలా రాస్తారు. విడ్డూరాలు, వింతలు, కల్పితాలు రాస్తారు. దాన్ని చూసి తరించాల్సిన బాధ్యత ఆ అభిమానులది, ఆ వర్గానిది. తర్వాత చరిత్ర ఎరుగని సాహసం, ఏకంగా 31.19 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒడివడిగా 22.25 లక్షల గృహ నిర్మాణాలు. 10 లక్షల ఇల్లు కూడా పూర్తి అవ్వలేదు, కానీ 22 లక్షల ఇల్లు పూర్తయిపోయినాయి అంట. బాబు తోడుదొంగ ఈశ్వరన్ అవుట్. పదవులు, పార్టీకి సింగపూర్ మంత్రి రాజీనామా, 27 తీవ్ర అభియోగాలతో ఛార్జిషీట్లు, కనీసం 7 ఏళ్ల జైలు శిక్ష ఖాయమంటున్న నిపుణులు. అమరావతి భూదోపిడీలో చంద్రబాబు పార్ట్నర్ ఈశ్వరన్. జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తీసేయండి, ఎన్టీఆర్ ఘాట్ వద్ద బాలకృష్ణ ఆదేశం. తొలగించిన అనుచరులు తిరిగి ఏర్పాటు చేసేందుకు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రయత్నం. హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఉద్రిక్తత. ఇదంతా కూడా వైసీపీ వాళ్ళు పెట్టిన గొడవ. పవన్ కళ్యాణ్ గారి ఫోటోతోనూ జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్లెక్సీలతోనూ రాజకీయం చేస్తారు. కాపుల మధ్య చిచ్చు పెడతారు, అలాగే నందమూరి అభిమానుల మధ్య చిచ్చు పెడతారు. సంపూర్ణ సామాజిక న్యాయం అంట. ఏంటో నిన్న 8 ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాలు మారిస్తే దానికి సంపూర్ణ సామాజిక న్యాయం అనే హెడ్డింగ్తో ఈ సాక్షిలో వార్త రాశారు. ఎస్సీలను మార్చి ఎస్సీలను పెట్టారు. రిజర్వ్ నియోజకవర్గాల్లో ఎస్సీలకు సీట్లు ఇస్తే దానికి సామాజిక న్యాయం అనుకుంటే ఎలా? తర్వాత బడుగులను బుగ్గి చేసి ఎన్నికల ముందు బాబాసాహెబ్కు విగ్రహం. 4.5 ఏళ్లుగా జగన్ సర్కారు ద్రోహం. దళితులు, గిరిజనుల పథకాలన్నీ రద్దు. ఉన్నత విద్య, స్వయం ఉపాధికి తూట్లు. నిధులు లేక కార్పొరేషన్లు నిర్వీర్యం. సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లింపు. దళిత వాడల్లో కనిపించిన అభివృద్ధి. ఎస్సీ, ఎస్టీలపైనే అట్రాసిటీ కేసులు. పైగా దాడులు చేసిన వారికే వత్తాసు. ఇప్పుడు అంబేద్కర్ పేరిట గాలం. హడావుడిగా బెజవాడలో స్మృతి వనం. యాక్చువల్లీ ఇది చంద్రబాబు గారు సీఎంగా ఉన్నప్పుడు స్టార్ట్ చేశారు. దీన్ని నిర్మాణం మొదలైంది, కానీ 5 ఏళ్ళు నిర్మాణం సాగి ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి హడావుడిగా ప్రారంభించేస్తున్నారు. ఆ క్రెడిట్ వైసీపీ ఖాతాల్లో వేసుకుంటున్నారు. జగన్కు అధికారం అంటే దోపిడీ. ఇసుక, మద్యం, మట్టి దోచేస్తున్నాడు బాబు. సో గుడివాడలో మీటింగ్ని ఒకటి హైలైట్ చేశారనమాట. ఆంధ్రజ్యోతిలో అదొకటి చూడొచ్చు. తర్వాత దూరంగానే అన్నతో కలివిడిగా ఉండలేని షర్మిల. మేనల్లుడి నిశ్చితార్థానికి జగన్, భారతి ఫోటో కోసం పదే అన్న పిలుపు. వేదికపై నిమిషంలోపే జగన్ దంపతులు. నిజంగా వీడియో చూస్తే వాళ్ళిద్దరి మధ్య గ్యాప్స్ మనకు అర్థమైపోద్ది. అంతెందుకు, జగన్మోహన్ రెడ్డి గారు, షర్మిల గారు ఫోటో వచ్చింది, అందరం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా నవ్వుతారు కదా, ఎక్కడ నవ్వకూడదో అక్కడ నవ్వుతారు కూడా.
అది అందరికీ తెలిసిన విషయం. నిన్న నవ్వారా? నిన్న ఆ నిశ్చితార్థ వేడుకలో షర్మిల గారితో ఫోటో దిగినప్పుడు నవ్వు మొహం ఉందా చూడండి ఒకసారి. సో అదే ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశం. సోషల్ మీడియాలో అదే చర్చ జరుగుతోంది. ఎక్కడ నవ్వాలో అక్కడ నవ్వలేదు, ఎక్కడ నవ్వకూడదో అక్కడ నవ్వారు అని. సో మొత్తానికి 1 minute లోపు వెళ్ళారు, కనిపించారు, ఆశీర్వదించారు, వచ్చేశారు. కలెక్టర్పై వేటు సరే, కుట్రదారుల మాటో, లాగిన్ అయ్యింది ఎవరు, లబ్ధి పొందింది ఎవరు? ఒక కలెక్టర్ మీద వేటు వేస్తే సరిపోదు. నిజంగా చాలామంది కలెక్టర్లు ఇప్పుడు భయపడుతున్నారు. ఎందుకంటే ఐఏఎస్లు వన్స్ సస్పెండ్ అయ్యారు అంటే వాళ్ళ కెరీర్ మీద అదొక మాయని మచ్చ. వాళ్ళ కెరీర్ వాళ్ళు చాలా విలువైన కెరీర్ కోల్పోయినట్టే. సరే, అది మళ్ళీ సెపరేట్ చేస్తాను. తర్వాత అన్నమయ్య జిల్లాలో ఆయన అరాచకం, తాలిబాన్ను మరిపించే చర్యలు. పెద్ద ఎమ్మెల్యే చెప్పిందే వేదం, ప్రశ్నిస్తే కేసులు, దాడులు. ఎవరో తెలుసు కదా. తాలిబాన్ పాలన అంటే ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలుసు. అక్కడ ప్రజాస్వామ్యం అన్న మాట వినబడదు, ప్రజలు హక్కులు అనే ఊసే ఉండదు. ఇదేంటని ప్రశ్నిస్తే దాడులు, కేసులు, జైలు. దాదాపు ఇలాంటి పరిస్థితి అన్నమయ్య జిల్లాలోని ఆ నియోజకవర్గంలోనూ ఉంది. పెద్ద ఎమ్మెల్యే చెప్పిందే వేదం, ప్రశ్నిస్తే దాడులు. సో ఎవరు అనేది అర్థమయ్యే ఉంటుంది. అన్నమయ్య జిల్లాలో పెద్ద ఎమ్మెల్యే పేరులోనే ఉంది. సో ఆయన గురించి ఆంధ్రజ్యోతిలో చాలా క్లియర్గా రాశారు. సో ఇవి 3 పత్రికల్లో వార్తాంశాలు. యాక్చువల్లీ స్టూడియో షిఫ్టింగ్ అవుతుంది కాబట్టి మనకి స్క్రీన్ ఇక్కడ ఉంది, సిస్టమ్ వేరే చోట ఉంది. ఆ షిఫ్టింగ్ పనుల్లో ఉన్నాం కాబట్టి కొంచెం షార్ట్లోనే చేస్తున్నాను ఈరోజు రేపు కొంచెం హడావుడిగా వీడియోస్ ఉంటాయి, షార్ట్ కట్లో ఉంటాయి. మొత్తం అంతా సెట్ అయిన తర్వాత కొంచెం డీటెయిల్డ్గా వీడియోస్ చేద్దాం. థ్యాంక్ యూ.